దివ్యాంగుల స్థలాలు ఆక్రమించి అక్రమ కట్టడాలు కడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు మాండవ వెంకట్రావు. నెల్లూరు జిల్లా కావలిలో వికలాంగులకు కేటాయించిన భూముల ఆక్రమణపై టీడీపీ పార్టీ దివ్యాంగుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండవ వెంకట్రావు ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. కొంతకాలం క్రితం ప్రభుత్వం తమకు స్థలాలు కేటాయించి ఆ ప్రాంతానికి దివ్యాంగుల కాలనీ అని నామకరణం చేశారన్నారు. అయితే కొందరు సకలాంగులు తమ స్థలాలు కబ్జా చేసి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగకుంటే దివ్యాంగులమంతా కలిసి ఆమరణ దీక్ష చేపడతామన్నారు. మా దివ్యాంగుల కాలనీ ఆక్రమించి అక్రమ కట్టడాలు కూడా చేశారు కాబట్టి వాళ్ళ మీద తగిన చర్యలు తగిన శిక్షలు విధించాలని కోరుకుంటూ ఉన్నాము. మా దివ్యాంగుల కాలనీలో ఉన్నటువంటి లేఅవుట్లో ఉన్నటువంటి పార్కు స్థలాన్ని కూడా దివ్యాంగులు స్థలాలని కొంతమంది సకలాంగులు ఆక్రమించారు. వాటిని కూడా తొలగించాలని కోరుతున్నాను. మాకు గనక న్యాయం జరగనట్లయితే నేను మళ్ళీ ఆ ఉద్యమాల్లోకి వచ్చి ఆమరణ నిరాహార దీక్షలు తప్పనిసరిగా చేస్తానని